హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు పాడ్కాస్ట్లో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత, జాతీయ అధికార ప్రతినిధి కార్తిక్ రెడ్డి గారు. సార్ నమస్తే. నరసింహారావు గారు బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది. వెల్కమ్ టు మై స్టూడియో. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, సో ఎట్టుకెళ్ళి మా స్టూడియోకి వచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రస్తుత రాజకీయాలు మీతో చర్చించడం, మీతో కూర్చొని ఇలా మాట్లాడడం నాకు కూడా చాలా సంతోషంగా. ఏం సార్, ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు చర్చ ఏంటంటే పార్టీ ఉంటుందా లేదా, పార్టీ మెర్జ్ అయిపోతుందా, పార్టీ కనుమరుగైపోతుందా, ఈ చర్చ ఎక్కువ కనపడుతుంది. ఎందుకు ఉంది కదండి, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం, మాలాంటి నాయకులు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు లాంటి వాళ్ళు రాజకీయంగా తెలంగాణ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళొద్దు, రాజకీయంగా ప్రాతినిధ్యం తెలంగాణ ప్రాంతం ఉండొద్దు అనుకునే వాళ్ళందరూ ఈ అజెండాని మోస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉంటే నష్టం ఎవరికి? కేసీఆర్ గారి నాయకత్వం ఉంటే నష్టం ఎవరికి? దీని వెనకాల లాజిక్ ఏం లేదు నరసింహారావు గారు. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ యొక్క ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ. కేసీఆర్ గారు కన్నా ముందు చాలామంది నాయకులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి నిజానికి కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలని త్యాగాలు చేసిన నాయకులు, త్యాగశీలు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరితో కాని ఒక విషయం కేసీఆర్ గారు సాధించుకొచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీయే కాదండి. మా ఎమోషన్స్, మా సెంటిమెంట్స్, మా పూర్వకులు చేసిన త్యాగాలు అన్నిటి ముడిపడి ఉన్నాయి ఒక్క పార్టీ. అది ఎందుకు అంత బాధ అవుతుంది నరసింహారావు గారు? మా పార్టీని చూస్తే ఎందుకు అంత బాధ అవుతుంది? ఎందుకు మా పార్టీ ఉండొద్దని కోరుకుంటున్నారు? పార్టీ పేరునే భారత రాష్ట్ర సమితి చేసుకున్న తర్వాత ఇంకా తెలంగాణ అనే పదం ఉచ్చరించే పరిస్థితి. అది ప్రజలు ఆ రోజు తీర్పు ఇచ్చినారు. నచ్చలేదు మేము చేసిన పని నచ్చలేదు. టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయడం నచ్చలేదు కాబట్టి మాకు ఎన్నికల్లో ఫలితాలు వచ్చినాయి. కానీ కూడా గుర్తుపెట్టుకోండి నరసింహారావు గారు, మనసా వాచా కర్మన మా పార్టీ, మా నాయకత్వం, మేమందరం తెలంగాణ ప్రాంతం కోసమే, తెలంగాణ హక్కుల కోసమే పుట్టిన పార్టీ, ఉన్న పార్టీ. దీంట్లో ఇంకో రెండో విషయం లేదు, సందిగ్ధం కూడా లేదు. వీఆర్ వెరీ క్లియర్ ఇన్ ఇట్. సో పార్టీలో తెలంగాణ లేకపోయి ఉండొచ్చు, మా మనసులో ఉందండి, మా హృదయాల్లో ఉంది, మా ఆత్మలో ఉంది. మా పార్టీ తెలంగాణ కోసమే పుట్టింది, తెలంగాణ కోసమే ఉన్నది, తెలంగాణ కోసమే కొట్లాడుతుంది కూడా. భారత రాష్ట్ర సమితి అనే పేరు పెట్టడాన్ని ప్రజలు తిరస్కరించినట్టుగా చూస్తున్నారు. ఎన్నికల్లో ఫలితాలు అట్లనే వచ్చినాయి అనుకోవాలి కదండి. ఓకే, సో ప్రజలు ఇచ్చిన తీర్పుని తీసుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ? తీసుకున్నాం కదా. తీసుకోవడం అంటే పైరు మళ్ళీ మార్చుకుంటారా అని వస్తుందేమో, నాయకత్వం వల్ల ఆ నిర్ణయం తీసుకుంటుందేమో. నేను నా స్థాయిలో ఆ నిర్ణయం చెప్పలేను, లేకపోతే జరుగుతుంది ఖచ్చితంగా నరసింహారావు గారు, లేదు జరగదని కూడా రెండు చెప్పలేదు. జరగాలని కోరుకుంటున్నారు. నేను జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ పోవాలని కోరుకుంటున్నాను. మా నాయకత్వం చాలాసార్లు చెప్పిన నేను. ఇందిరారెడ్డి గారి కొడుకుగా, అదే ఇందిరారెడ్డి గారు కూడా తెలంగాణ మూవ్మెంట్ కోసం, ఇందిరారెడ్డి గారి కొడుకుగా ముమ్మాటికి తెలంగాణ ప్రాంతం అనువనువుగా ఒంటుకు పట్టించిన మా కుటుంబంగా తెలంగాణ పేరు మా పార్టీలో ఉండాలని ఎందుకు కోరుకుండదండి? నాకు ముమ్మాటికి ఉంటుంది. కానీ ఒక విషయం నరసింహారావు గారు మీరు బాగా గమనించండి, ఈ మర్జర్ టాపిక్ వచ్చినప్పుడల్లా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయిందా? కంటిన్యూస్గా దాదాపు ఈ దేశంని అప్పుడెప్పుడో చిన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిందంటే మనం చూడలేదు. ఈ విధంగా సింగిల్ పార్టీ మెజారిటీగా దాదాపు 3 టర్మ్స్ వచ్చిందా సుమారు? ఎన్ని పార్టీలు మర్జ్ చేసుకుందండి బీజేపీ? ఒక్క ఎంపీ పార్టీనన్నా మర్జ్ చేసుకోగలిగిందా బీజేపీ? బీహార్లో చిన్న పార్టీ మాంజీ పార్టీని కానీ, అప్నా పార్టీ కానీ, అప్నాదల్, ఆర్పిఐ పార్టీ లాంటి వాళ్ళని కూడా మర్జ్ చేసుకోలేదు. ఒక్కొక్క ఎంపీ ఉన్న పార్టీలను కూడా వాళ్ళు క్యాబినెట్ లో స్థానం కల్పించి మర్జ్ చేసుకోలేదు. 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా ఏ ఒక్క పార్టీని మర్జ్ చేసుకోలేదు. కానీ మా పార్టీ మర్జ్ అవుతుందని ఎట్లా అనుకుంటున్నారండి? ఎలా చేసుకోగలుగుతారు అనుకుంటున్నారు? నిప్పు లేకుండా పొగ రాదంటారు కదా. నిప్పు దుమ్ము లేపితే కూడా పొగ వస్తుంది నరసింహారావు. దుమ్మేనా? దుమ్ము లేపితే కూడా పొగ వస్తుంది. నిప్పు పెట్టాల్సిన అవసరం లేదు. దుమ్ము నట్టి ఇట్టి చల్పండి, పొగలాక అది కూడా లేస్తుంది. ఇది ముమ్మాటికి దుమ్ము పొగే, నిప్పేం లేదు దీని వెనకాల. ఇప్పటి వరకు మర్జర్ కాలేదు, ఏ పార్టీ మర్జ్ చేసుకోలేదు బీజేపీ. మేము ఎట్లా మర్జ్ అవుతాం? మేము అంత కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, మేము అంత ఆషామాషిగా కనిపిస్తున్నామా? మాకు చరిత్ర లేదా? తెలంగాణ ప్రాంతానికి ఒక రీజనల్ పార్టీ ఉండొద్దా? మా హక్కుల కోసం ఎవరు కొట్లాడొద్దా? ఉండాలి. కానీ బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనే దానికంటే మీరు అప్రోచ్ అవుతున్నారు, మీరు వచ్చి మెర్జ్ చేయమని అడుగుతున్నారని సీఎం రమేష్ గారు లేటెస్ట్ స్టేట్మెంట్. సీఎం రమేష్ గారి ఎపిసోడ్ మళ్ళీ మాట్లాడదాం. మీరు బాగా గమనించాలి, రాజకీయాల్లో మీకు కూడా అనుభవం ఉన్నది. మేము బీజేపీతో నిజానికి కూడా అంటనాడాలా, బీజేపీతో మేము పనిచేయాలా, బీజేపీతో మాకు సత్సంబంధాలు ఉండాలంటే ఈరోజు దేశ కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్లో మేము ఉండేవాళ్ళము. దేశ రాజకీయాలు అర్థం చేసుకునే నరసింహారావు గారు మీరు బాగా ఈ విషయం విశ్లేషణ చేసి అర్థం చేసుకోండి. ఇఫ్ వీ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, నిజానికి కూడా బీజేపీలో భాగస్వాములుగా మేము ఉండాలని అనుకుంటే, మాకు కోరిక ఉంటే, మా నాయకత్వానికి ఇష్టం ఉంటే కేంద్ర క్యాబినెట్లో మా వాళ్ళు ఈరోజు ఎంపీలు ఉండేవారు, క్యాబినెట్లు ఉండేవాళ్ళం, ఇండియాలో భాగస్వాములు ఉండేవాళ్ళం. మాకు ఇక్కడ లోక్సభలో ఎంపీలు ఉండకపోవచ్చు, బట్ యాజ్ అ పార్టీ వీఆర్ హియర్.
ఎందుకు ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ గారిని ఆహ్వానించలేదా? నిజానికి కూడా మేము స్నేహాస్తం ఇస్తే ఎందుకు కాదంటారు వాళ్ళు? వాళ్ళు కూడా మెజార్టీ రాలేదు ఈసారి. ముమ్మాటికి మేము అసెట్ అయ్యే వాళ్ళం. మాకు బీజేపీ పాలసీస్, కాంగ్రెస్ పాలసీస్తో దూరంగా ఉండాలా, ఒక ఇండిపెండెంట్ పాలసీ దేశవ్యాప్తంగా థర్డ్ ఫ్రంట్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారి యొక్క ఆలోచనలో ముందుకు పోతున్న పార్టీ మాది. ఎందుకు మర్జర్ ఉంటుందండి? మర్జర్ ఎందుకు? మేము చెప్పిన మేము క్యాబినెట్లో భాగస్వాములు ఉండేవాళ్ళము, నిజంగా కూడా మాకు పనిచేయాలనుకుంటే. రెండో విషయం, ఎందుకు తెలంగాణ మీద అంత వివక్ష? ఎవరికి చెప్తాను. ఎందుకు తెలంగాణ ప్రాంతమే కానీ, తెలంగాణ సెంటిమెంట్లే కానీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్న పార్టీలకి కానీ కొంతమందికి ఎందుకంత ఆక్రోషం, ఎందుకంత వివక్ష, ఎందుకంత ఇరిటేషన్ నాకు అర్థం కాదు. ఉదాహరణకు కొన్ని విషయాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సోదరి షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం వచ్చింది. తనకు వాళ్ళ అన్న మీద కోపం వస్తే పార్టీ ఎక్కడ పెట్టాలా? ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. ఎక్కడ పెట్టింది? తెలంగాణలో. చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని బలోపేతం ఏ రాష్ట్రంలో చేయాలా? ఆయన సొంత రాష్ట్రం ఆబ్వియస్లీ. ఎక్కడ ప్రయత్నం చేస్తున్నారు? తెలంగాణలో. జనసేన పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా పోటీ చేసే అవకాశం వస్తే ఎక్కడ చేయాలా? ఆబ్వియస్లీ ఏపీ. మన దగ్గర చేసిండ్రా? తెలంగాణలో చేసిండ్రా? నో. మీ ప్రాంతంలో ఉన్న నాయకులు, మీ ప్రాంతంలో ఉన్న పార్టీలు మీ దగ్గరే కాకుండా మా ప్రాంతంలో కూడా వచ్చే రాజకీయాలు చేయవచ్చు. కానీ మా ప్రాంతంలో ఉన్న ఏకైక రీజనల్ పార్టీ అస్తిత్వం కోసం కొట్లాడాలి నరసింహారావు గారు. మేము పోయి ఆడ పోటీ చేస్తే మీరు ఆమోదిస్తారా? అసలు క్యాండిడేట్ల మెట్టనిస్తారా? అందుకు మీరు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు కదా. అది వేరే అండి, అది వేరే. ముందే చెప్పాను, జరిగిన తప్పుల్లో అదొక భాగం. ఓకే, కానీ మీరు ఆమోదిస్తారా అంటున్నా. అక్కడున్న నాయకులు అక్కడ రీజనల్ పార్టీలు నడుపుకోవడమే కాకుండా మా దగ్గర కూడా వచ్చి పోటీలు చేయొచ్చు, మా దగ్గర కూడా పెత్తనం చేయొచ్చు. మా దగ్గర ఉన్న ఒకటే ఒక రీజనల్ పార్టీ తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సెంటిమెంట్కి, తెలంగాణ చరిత్రకి ముడిపడి ఉన్న ఒక పార్టీ ఇక్కడ కూడా మనుగడ ఉండొద్దా? నిజంగా ఓకే ఓకే. టీఆర్ఎస్ తప్ప ఇంకో రీజనల్ పార్టీ లేదు, ఉండొద్దా? లేదు. మీ ప్రాంతానికి మూడు పార్టీలు ఉండొచ్చు, ఓ వైసీపీ, ఒక టీడీపీ, ఒక జేఎస్పీ ఉండొచ్చు. మా ప్రాంతంలో ఒక్కొక్క రీజనల్ పార్టీ ఉండొద్దా? ఎందుకండి ఆక్రోషం? ఎవరు ఎందుకు అంత ఆక్రోషం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ? దీంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. మీరు అంటారు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మీరు ప్రతి తెలంగాణ మూమెంట్కి తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా ముడి పెడతారని ఇప్పుడు నేను చెప్పబోదు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్కడు తెలంగాణ ప్రాంతంలో మా యొక్క అస్తిత్వం ఉండొద్దు, తెలంగాణ నాయకుల అస్తిత్వం ఉండొద్దు, ఇది ఢిల్లీ వాళ్ళ చేతిలో ఉన్నా పర్లేదు కానీ, ఓకే ఢిల్లీ నాయకుల చేతిలో ఉన్నా పర్లేదు కానీ తెలంగాణ చేతిలో తెలంగాణ ఉండొద్దు అనే ఒక కుట్రలో బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్నటువంటి దాడి. సో మొత్తం తెలంగాణ వ్యతిరేకించిన అన్ని పార్టీలు, అన్ని వ్యక్తులు, అన్ని శక్తులు అందరు కూడా. ఇంకోటి కూడా చెప్తాను, ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందో అంటున్నారో పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారితో టచ్లు ఉన్న వాళ్ళే, రేవంత్ రెడ్డి గారు చెప్పిస్తున్న వారే. సో అప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తిగానే చూస్తారా? అంతే కదా. ఆ రోజు నుంచి ఉన్న తెలంగాణ ఆత్మ లేదు రేవంత్ రెడ్డి గారికి ముందు నుంచి చెప్పేది. బనకచెర్ల ఇప్పుడు మనం మాట్లాడదాం, అది కూడా బనకచెర్ల నుంచి మొదలుపెట్టి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ కోసం నేను ఉద్యమం చేశాను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒకరోజు జిందాబాద్ కొట్టిన వాళ్ళందరూ ఉద్యమాలు చేసిన వాళ్ళు కాదండి. ఒకరోజు జిందాబాద్లు కొట్టిన వాళ్ళు ఎవరు ఉద్యమాలు చేసిన వాళ్ళు కాదు. దాని వెనకాల చాలా త్యాగాలు ఉంటాయి. నిజంగా కూడా పోరాటం చేసినా లేదని ప్రజలు చూస్తారు. దట్ ఈస్ సెకండరీ. బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఫస్ట్ మొదలుపెట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికలకు ముందు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు మొదలుపెట్టింది. అయిపోయింది, కలిపేస్తారు. కవితమ్మ జైల్లో ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క బెయిల్ ప్రయత్నంలో ఢిల్లీ ఉన్నప్పుడల్లా ఇక్కడ ఉన్న పేపర్లు, ఇక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించిన ఛానళ్ళు ఇక రేపు కలిపేస్తున్నారు, ఎల్లుండి కలిపేస్తున్నారు, అవతల ఎల్లుండి కలిపేస్తున్నారు, అయిపోయింది, డిసిషన్ అయిపోయిందని ప్రచారం చేశారు. దీని సూత్రధారి, మూలధారి రేవంత్ రెడ్డి గారు. సో ఆ దుమ్ము లేపుతోంది రేవంత్ రెడ్డి. దాన్ని కాపీ చేసి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా, ఏ పార్టీలో ఉన్నోళ్ళు కూడా వాళ్ళు ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారితో టచ్ ఉన్న వాళ్ళే, రేవంత్ రెడ్డి చెప్పిస్తున్న వాళ్ళు. దాంట్లో సీఎం రమేష్ కూడా ఒకటి, ఇంక్లూడింగ్ కవిత గారు. ఎవరు చెప్పిస్తున్నా కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో టచ్ ఉన్నట్టే, రేవంత్ రెడ్డి గారు చెప్పిస్తున్నట్టే. రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమయ్యే ప్రసక్తే లేదు, అట్లాంటి ఆలోచన లేదు, అట్లాంటి అవసరం కూడా లేదు. మిగతా వాళ్ళంతా మాట్లాడడం వేరే, కార్తిక్ రెడ్డి గారు నేరుగా కవిత గారు మాట్లాడారు. ఇప్పుడు నేను వ్యక్తులుగా పేర్లు చెప్పనండి. ఇప్పుడు కవితమ్మకు కూడా నేను చెప్తున్నా, మాకు అనుమానం ఉంది దీని వెనకాల ముఖ్యమంత్రి గారు ఉన్నారని. మీరు మా పార్టీ సభ్యులు కాబట్టి దయచేసి మీరు ఆ లైన్ తీసుకోకపోతేనే బాగుంటుంది. సో కవిత గారు రేవంత్ రెడ్డి ఎజెండాను మోస్తున్నారనే అనుమానం ఉంది మీకు? ఎవరు చెప్పిస్తున్నా వాళ్ళతో టచ్ ఉన్నారనే అనుమానం నాకున్నది. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. నిజం, అది నా అనుమానం. నేను చెప్తున్నాను,
నాలో ఉన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ వెనకాల లక్షలాది కార్యకర్తలు ఉన్నారు. ఎంతోమంది జీవితాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. పార్టీకి నష్టమైందంటే లక్షలాది మంది కార్యకర్తల జీవితాలతో ఆడుకున్నట్టే. ఆబ్వియస్లీ ప్రాంతానికి కూడా నష్టమైంది. యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ కెన్ సే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ తాకిందంటే ముమ్మాటికి మా ప్రాంతానికి కూడా దెబ్బ తాకినట్టే, రేపు మాకు అస్తిత్వానికి దెబ్బ తాకినట్టే. సో దీన్ని కాపాడుకోవాలి, ప్రాణంతో కాపాడాల్సిన అవసరం మా అందరికి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు విలీనమే ప్రసక్తి లేదు. దీని అజెండాను మోస్తున్న వాళ్ళు ముమ్మాటికి రేవంత్ రెడ్డి చెప్పిస్తున్నట్టే. సీఎం రమేష్ గారు చాలా చాలా అథెంటిక్గా ఆయన చెప్తున్నారు. మీరు మా ఇంటికి ఎప్పుడు వచ్చారు, ఏం మాట్లాడారు, సీసీ ఫుటేజ్ ఇస్తాను, మెర్జ్ చేయమని అడిగారు, కేంద్ర నాయకత్వంతో మాట్లాడాను, ఇవన్నీ ఆయన చెప్తున్నారు ఆన్ రికార్డ్. మీరు నన్ను ఆహ్వానిస్తారండి ఇంటికి, ఏదైనా కానీ మీరు నన్ను ఇంటికి ఆహ్వానించినప్పుడు, నేను మీ ఇంటికి గెస్ట్గా వచ్చినప్పుడు మీరు మన ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ బయట చెప్తారా? మీరు ఆహ్వానించకుండా నేను మీ ఇంటికి వస్తానా? ఫస్ట్ మీరు నా ఇంటికి మీరు రండి అని పిలిచినప్పుడు, విందుకో భోజనానికో దేనికో దానికి, లేదా మాట్లాడుకోవడానికి పిలిచినప్పుడు మీరు పిలవకుండా అయితే నేను రాను కదా. సరే, మీరు ఆహ్వానించిండ్రు, మేము మీ ఇంటికి వచ్చినాం. మీ ఇంట్లో జరిగిన సంభాషణ ఏంటి అనేది మూడో వ్యక్తి బయట చెప్తారా? ఒకటి. రెండు, రామన్న వాళ్ళ ఇంటికి పోయినారనే విషయం నాకు తెలియదు, పోయినాడో పోయలేదో అది మీరు కనుక్కోండి. కానీ ఒక వ్యక్తి ఇంటికి పోయినంత మాత్రం తప్పు కాదు. సీసీ ఫుటేజ్ రిలీజ్ చేస్తాను, నువ్వు నాతో ఏం మాట్లాడినో నాకు తెలియదా? బీజేపీని బీఆర్ఎస్ని బీజేపీ విలీనం చేస్తాం. అసలు ఈయనెవరండి దాంట్లో డిసిషన్ తీసుకోవడానికి? ఈయన మా ప్రాంత నాయకుడా? బీజేపీ జనరల్ సెక్రటరీయా? మా పార్టీకి సంబంధించిన నాయకుడా? ఈయనతో నేను డిస్కస్ చేస్తారు అట్లాంటి విషయాలు? ఈయనతో ఎట్లా డిస్కస్ చేస్తారు? ఎందుకు ఆ విషయం? సరే, సీసీటీవీ ఫుటేజ్లే అంటున్నారు కదా నరసింహారావు గారు. మీరేమంటున్నారు? కేటీఆర్ గారు మా ఇంటికి వచ్చిండ్రు, సీసీటీవీ ఫుటేజ్ మేము రిలీజ్ చేస్తామని మీరు అంటున్నారు కదా. మీ ఇంటి సీసీ ఫుటేజ్ గత 18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నుంచి ప్రతిరోజు సీసీ ఫుటేజ్ మీరు రిలీజ్ చేయండి సీఎం రమేష్ గారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ ఇంటికి వారంకి ఒకసారి ఎందుకు వస్తున్నాడు? వెళ్తున్నాడా? ఎందుకు? మీరు రిలీజ్ చేయండి అని చెప్తున్నాను కదా. మీరు రిలీజ్ చేయండి. ఒక్కసారి కేటీఆర్ గారు మీ ఇంటికి వచ్చిండ్రో లేదో ఆదాన్ని సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తా అంటున్నారు కదా. మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ ఇంటికి లేదా లోక్సభ ఇంటికి ఎంపీకి రెగ్యులర్గా ఎందుకు పోతున్నాడు? నేను 4 పార్టీల్లో పనిచేశాను, 4 పార్టీలతో నాకు సంబంధాలు ఉంటాయి, స్నేహాలు ఉంటాయి. ఆ స్నేహాన్ని మీరు మర్చిపోయారు కేటీఆర్, నేను మర్చిపోలేదు. నేను ఎమ్మెల్యే కావడం కోసం నేను చాలా హెల్ప్ చేశానని చెప్తున్నారు. అంటే అక్రాస్ ఐడియాలజికల్ లైన్స్ మిత్రుత్వం చేసుకోవచ్చు, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు అంటారు మీరు? హెల్ప్ చేసుకోవడం వేరు, రాజకీయంగా స్నేహితులు ఉండడం. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఏంటండి? ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ రోడ్ ఏదైతే 4th సిటీకి కడుతున్నారో అది మీ మిత్రునికి హెల్ప్ చేసినట్టు కాదా? సార్, గ్లోబల్ టెండర్స్ ఉన్నప్పుడు, గ్లోబల్ టెండర్స్లో కంపెనీ పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలా స్టేట్ గవర్నమెంట్ పర్టికులర్గా వాళ్ళకి ఇవ్వాలని? గ్లోబల్ టెండర్స్లో కొన్ని స్పెసిఫికేషన్ మెన్షన్ చేసి ఈ కంపెనీకి వచ్చేటట్టు చేసి ఉండకపోవచ్చు అని మీ గ్యారంటీ ఏంటి? లీగల్ ఫ్రేమ్వర్క్లోనే కదా. కాంట్రాక్టింగ్ సిస్టమ్ ఎలా జరుగుతుంది నరసింహరావు గారు, మీకు నాకు తెలియదా? అఫ్కోర్స్ అది మాట్లాడితే తెలుసు, ఎవరికి ఎవరు ఇవ్వాలనుకుంటే అది ఇస్తారు. అయిపోయింది. There ends the question you asked me. వాళ్ళు చెప్తున్న లాజిక్ అది. గ్లోబల్ టెండర్ 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్న వ్యక్తిగా నేను పుట్టిందే ఈ రొంపులో. మీరు దాదాపు 20 సంవత్సరాల నుంచి సీనియర్ జర్నలిస్ట్గా చూస్తున్నారు. కాంట్రాక్టింగ్ సిస్టమ్ ఎట్లుంటుంది, ఎవరికి ఎట్లా అవార్డ్ చేస్తారు అనేది నేను పెద్దగా ఇది మీకు వివరించాల్సిన అవసరం లేదు. ఎలా జరిగిపోతే మీకు బాగా తెలుసు. అలానే జరిగింది. సో రేవంత్ రెడ్డి కోసం సీఎం రమేష్ మాట్లాడిన మాటలుగా చూస్తారు వాటిని. రేవంత్ రెడ్డి గారే చెప్పించిండు సీఎం రమేష్తో. సరే, ఇప్పుడు కేటీఆర్తో నీకు నాకు ప్రాబ్లం ఉందండి. మీరు సీఎం రమేష్, కేటీఆర్ నువ్వు ఇట్లన్నావు అట్లన్నావు తప్పు కదా ఇది అది అని అన్ని కులాలను తీసుకొచ్చాడు, మతాలను తీసుకొచ్చాడు. అసలు మర్జర్ ఇష్యూ బయటికి తీసుకొచ్చినాయంటే ఎవరు మాట్లాడించినట్టు చెప్పండి? ఇంకా అది సందర్భం కాదు ఆ సమయానికి కదా. మొదటి నుంచి మర్జర్ అని మాట్లాడుతుంది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ నీ నోట అదే వచ్చింది కదా. ఎవరు చెప్పిస్తున్నట్టు నీతో? ఎవరు చెప్పిస్తున్నట్టు? అంతే, సింపుల్ అండి. సో మెర్జరు నిజమా కాదా, వాళ్ళు ఏం చెప్పారు, ఎవరేం మాట్లాడిస్తున్నారు అనేది పక్కన పెడితే మీ పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నమాట నిజం కాదు. అందుకే కదా ప్రయత్నమే అది. ఎంపీ ఎలక్షన్లో విపరీతంగా డ్యామేజ్ చేశారు ఈ అజెండాని తీసుకొచ్చి. ఎట్లన్నా వీళ్ళు బీజేపీతో కలిసిపోతున్నారు కదా, మనం ఇటు అటు ఓటేసి ఏం లాభం, నేషనల్ ఎలక్షన్స్ బీజేపీకి వేద్దామని అప్పుడు దెబ్బ కొట్టారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం. క్యాడర్ని డిమోరలైజ్ చేయాలా, పార్టీని బలహీనం పరచాలా, తద్వారా తెలంగాణని మీకు చెప్పినాడు తెలంగాణ చేతిలో లేకుండా చేయాలి. అది అజెండా. ఓకే, ఇప్పుడు తెలంగాణ వాళ్ళ చేతిలో ఉన్నట్టు కాదా? లేదండి, ఇప్పుడు ఢిల్లీ చేతిలో ఉంది. ఢిల్లీ చేతిలో ఉందా? ఏపీ చేతిలో ఉంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి యొక్క పాదయాత్ర ఏం మాట్లాడదు, ఏపీ చేతిలో ఉందని నేను అననండి. నేను అది ఇంకా అనట్లేదు. ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కొంతమంది యొక్క వ్యాపారవేత్తల యొక్క స్వార్థం తెలంగాణ ప్రాంతం పట్ల
దాని మీద పడుతుంది కానీ అది కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నారు. ఉంది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొన్ని వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్స్, మిగతా వాళ్ళు, XYZ వాళ్ళందరి యొక్క స్వార్థం తెలంగాణ ప్రాంతం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కానీ వాళ్ళ నాయకులు ఇంకా చేతిలో పోలేదు. ఎందుకంటే ఇంకా తెలంగాణ సొసైటీ అంతా బలీన పడలేదు. కానీ ముమ్మాటికి ఢిల్లీ చేతిలో మాత్రం మేము కీలుబొమ్మగా మాడిపోయాం. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ డిసైన్ చేయలేడు. క్యాబినెట్ మంత్రులు ముగ్గురికి ఇచ్చిన తర్వాత ఎప్పుడన్నా చూసారా 4 రోజులు క్యాబినెట్ పోర్ట్ఫోలియోస్ ఇవ్వకుండా? కాదు సార్, మీకు సుదీర్ఘకాలం మీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్ ఎలా ఉంటాయో తెలుసు. కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు మీ మదర్ 9 ఏళ్ల పాటు మంత్రిగా చేశారు. సో ఢిల్లీ పెత్తనం అని ఎలా అంటారు? ఒక జాతీయ పార్టీ ఢిల్లీ నుంచి డెసిషన్స్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్వర్ణయుగం అది. కాంగ్రెస్ పార్టీకే స్వర్ణయుగం దేశవ్యాప్తంగా. 5 సంవత్సరాలు అప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. అప్పుడు నిర్ణయాలు ఢిల్లీకి వెళ్ళి జరిగాయా నరసింహారావు గారు? జరిగేమో తెలియదు. రాజశేఖర రెడ్డి డెసిషన్ తీసుకున్నట్టు ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకొని ఢిల్లీ నాయకత్వం ఒప్పించుకోనో మెప్పించుకోనో రాష్ట్రం నడిచింది. ఇట్లా మేము చూసాం ప్రత్యక్షంగా. అలా నడపాలంటాను. తెలంగాణ ప్రజలు కూడా అలా నడపగలుగుతావు అనేక ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టినరు. కానీ పగ్గాలన్నీ తీసుకుపోయి వాళ్ళ చేతులు అప్పచెప్పి ఆఖరికి ఎప్పుడన్నా చూసారా మీరు? మీకున్న అనుభవంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఆ రాష్ట్రంలో పాదయాత్రలు చేయడం ఎప్పుడైనా చూసారా? వెరీ సర్ప్రైజింగ్. అది ఎప్పుడైనా చూసారా? పార్టీ మీటింగ్ లో పార్టిసిపేట్ PCC ప్రెసిడెంట్ లేడు, సీఎం గారు లేరు. 75 ఏళ్ల ఈ స్వతంత్ర భారతదేశ యొక్క చరిత్రలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో జరిగిన యొక్క విడ్డూరం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ పొలిటికల్ పాదయాత్ర చేయడం ఇదే మొదటిసారి. అంటే ఎంత బలహీనంగా ముఖ్యమంత్రి ఉంటే, ఎంత బలహీనంగా స్థానిక నాయకులు ఉంటే చేస్తారండి ఇది? పాద ముఖ్యమంత్రులు ఒప్పుకునేవారా ఇది? అసలు రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకునేవారా? అసలు జరిగేదా? ఎవరి చేతిలో ఉందండి? కట్టెవరి చేతుల్లో ఉంది? ఎవరు ఒప్పుతున్నారు? సో ఆ పర్సన్ పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్, పేరే పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్. ప్రజల దగ్గరికి వెళ్ళి పాదయాత్ర చేసేది ఎప్పుడు చేస్తామండి? పాదయాత్ర అధికారం ఉన్న పాదయాత్రలు చేస్తామా? అధికారం ఉండేదే పాదయాత్ర చేసే అధికారం కోసం. అధికారం ఉన్నప్పుడు నీ చేతులు అన్ని హంగులు, ఆర్భాటాలు, అన్ని అస్త్రాలు ఉంటాయి కాబట్టి సర్వ్ చేయాలి. యూ హ్యావ్ టు డెలివర్. దేనికోసం పాదయాత్ర? ఎవరిని ఇరిటేట్ చేయడానికి పాదయాత్ర? ఎవరిని డీస్టెబిలైజ్ చేయడానికి పాదయాత్ర? ముఖ్యమంత్రి అఫ్ కోర్స్ వాళ్ళకి ఇంటర్నల్గా ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. నేను చెప్పుడు ఏమేంటండి, కొత్తగా రాజకీయాలు చేరిన పిల్లలే కానీ కొత్తగా జర్నలిజం వచ్చిన ఎవరన్నా అడగండి, ఎవరని చెప్తారు. రాహుల్ గాంధీతో ఈయనకి 1-on-1 మీటింగ్ ఎందుకు జరగట్లేదు? దాంట్లో రాహుల్ గాంధీ తప్ప, రేవంత్ రెడ్డి గారు తప్ప? ఎవరిది తప్పు? ఇప్పుడు యాజ్ ఎ పార్టీ లీడర్గా లీడర్ యొక్క కాన్ఫిడెన్స్ నెగ్గించుకొని ఆ కాన్ఫిడెన్స్ రీటైన్ చేయడం నా బాధ్యత. ముఖ్యమంత్రి ఒకవేళ నా పార్టీలో ఉంటే ఆ ముఖ్యమంత్రిని కలుపుకోపోయి పార్టీని రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయే బాధ్యత అది నాయకత్వం. ఇప్పుడు 2 జరుగుతలేవు కదా. కానీ మొన్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం, కులగణనకు సంబంధించిన అంశం పైన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సర్కార్ చాలా అద్భుతంగా చేసింది, నేను ఇలా తొందరగా చేస్తారో లేదో అనుకున్నాను, చాలా బాగా చేసిందని చెప్తున్నారు. సేమ్ టైం రాహుల్ గాంధీ నా ఆత్మ ఒకటే అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. వాళ్ళ మధ్య అంత సినర్జీ కనిపిస్తుందా మీకు? మాటల్లో వినిపిస్తోంది. మీరు ఏ అద్దాలను చూస్తున్నారో అద్దాలు నాకు కూడా పంపండి. నాకు తెలిసి ఇది చాలా డిస్ఫంక్షనల్గా నడుస్తున్నటువంటి వ్యవస్థ. శృతి లేని సంసారం అంటామా, అలానే ఉంది. కట్టుకున్నాను తప్పదు కానీ శృతి లేదు, దానికి ఒక ముందు పడుతుందని కూడా నాకైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటర్నల్ స్క్వాబుల్స్ ఇంత భయఘటంగా బయటపడి ఇంత ఓపెన్గా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ పాదయాత్ర చేయడం, మంత్రులు ఒక దిక్కు, ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, వాళ్ళ పార్టీకే తిట్టలేని మంచిది కాదు. సో రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అంటే మీకు బాగా క్లోజ్ అయినా, మీరు ఆల్మోస్ట్ కలిసి పనిచేశారుగా, చాలా క్లోజ్గా మంచి మిత్రత్వం ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు. పరిస్థితి ఏముండదు, ముఖ్యమంత్రి అయిపోయినారు. ప్రజల నుంచి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కాలేకపోతున్నాడు, సింపుల్. బట్ కొన్ని సలహాలు తీసుకోవడమో, కనీసం ప్రజలు ఇప్పుడు 7.5 మీరు ఏం చేశారో ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా చెప్పలేకపోతున్నారు. చేయలేదు కాబట్టి ఏం చేస్తారని చెప్తారండి? రుణమాఫీ అన్నారు, చేయలేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీ డెలివరీ చేస్తామన్నారు, అది చేయలేదు. 22,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు మేము ప్రభుత్వం నుంచి ఇచ్చాం రుణమాఫీకి సంబంధించిన. 13,000 కోట్లు 14,000 కోట్ల అక్షరాలు ₹1 కానీ ఎక్కువ రూపాయి ఇలే. దాదాపు 60% మందికి రుణమాఫీ జరగల. ఈ సత్యం. మీరు గ్రామాలలో పోయి మీరు ఎంక్వైరీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి చాలా మంది జరగలేదు అని చెప్తున్నారు. 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి చాలా మందికి జరగల. రుణమాఫీ చేయలేకపోయినరు.
ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్ తెలంగాణ వచ్చిన తర్వాత రైతు బంధు ముక్కలు చేశారు. రైతుల యొక్క కాన్ఫిడెన్స్, నమ్మకం మీద దెబ్బ కొట్టారు. తెలంగాణలో అంటారు వీటి మీద కొట్టు, పొట్ట మీద కొట్టకంటారు, పొట్ట మీదే కొట్టిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంత రైతాంగం యొక్క పొట్ట మీద కొట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారికి చాలా డిజైర్, ముఖ్యమంత్రి కావాలి డిజైర్ ఉన్నారు. అయిపోయారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయ్యారు అనుకుంటారా? ఫెయిల్యూర్ సీఎంగానే చూస్తారా ఆయన? ప్రస్తుతం అయితే అదే అనాలి. మాటికి ప్రజల ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ కానీ ప్రతి నాయకుడు యాజ్ అ పాలిటీషియన్గా ఫెయిలియరే. ముఖ్యమంత్రిగా నీ మీద బ్రహ్మాండమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంది కదా, నీకు ఓట్లు వేస్తారు. ఎస్, యు వేర్ ద ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ముమ్మాటికి మీరు ఫెయిల్ అయినారు. లోకల్ బాడీస్ పెట్టడానికి తాత్సారం ఎందుకండి? కోర్టు డైరెక్షన్ ఉంది, సెప్టెంబర్లో పెడతారు. ఇప్పుడు పెట్టాల్సింది ఎప్పుడు పెట్టాలి? ఎందుకు తాత్సారం? భయపడే పెట్టలేదా? 100% భయపడే పెట్టలేదు. మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఇప్పుడు లోకల్ బాడీస్లో మీరు గెయిన్ అవుతారు? 90% సీట్లు గెలుస్తాం నరసింహారావు గారు. 94లో మరి నాకు చిన్నగా ఉన్నాను కానీ మాకు చెప్తారు, 94లో ఎన్టీ రామారావు అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉండే. చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దళిత ముఖ్యమంత్రులు మార్చినాక ఒక సంవత్సరం ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయండి. అప్పుడు తెలుగుదేశం పార్టీ 90% లోకల్ బాడీస్ నెగ్గింది. అదే పరిస్థితి ఈరోజు తెలంగాణలో మళ్ళీ రాబోతుంది. అంత కాన్ఫిడెన్స్ ఉందా మీకు? గెలుస్తామండి, అట్లుంది, వాస్తవం, అది నిజం. గ్రౌండ్లో అదే పరిస్థితి ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు, ద్రోహాలు ఇంకా జనం మర్చిపోలేదు. వాళ్ళు ఆ పార్టీ లేదు ఇంకా కాంగ్రెస్ పార్టీ ద్రోహాలనే చాలా పెద్ద పదాలు అవుతాయి. ఇందిరమ్మ దళితులకు 3 ఎకరాలు అన్నారు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్లు అన్నారు ఇవ్వలేదు, ఇలా చాలా లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చదువుతూ ఉంటుంది. మోసాలు ఘోరాలు అన్నట్టు చాలా పెద్ద మాట అయిపోతుంది. ముమ్మాటికి తెలంగాణ ప్రాంతాన్ని 10 సంవత్సరాల్లో కనీవిని ఎరగని విధంగా ఎవరు ఎక్స్పెక్టేషన్స్ని కూడా మించి డెలివర్ చేసింది కేసీఆర్ గారు. అది మీరు గ్రామాలలో పోతే ముమ్మాటికి అది ఒప్పుకుంటారు కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాస్త్రం వాడిందండి. ఎప్పుడు వాళ్ళైనా మాకు ఒక అవకాశం ఇవ్వండి అని. భారతదేశ రాజకీయాల్లో ఒక ఛాన్స్కి ఎంత పవర్ ఉంటుందో మీకు తెలుసు. దానికే పడ్డారు జనాలు. చూద్దాం అవకాశం ఎప్పుడు వాళ్ళైనా, కొత్తలో కూడా చూద్దాం. ఆ అవకాశంతో నెగ్గిన ఒక పార్టీ, ఆ అవకాశంతో నెగ్గిన నాయకులే కానీ మా మీద పెద్దగా వ్యతిరేకత, వ్యతిరేకత కాదు, లేకపోతే మేము అసలు పని చేయలేదన్నంత వ్యతిరేకత అయితే ప్రజల్లో లేదు. మీకు ఆ సింపతి ఏంటో ఇప్పుడు 2 కారణాలు. ఎందుకు గెలుస్తా అంటారు 90% సీట్లు మీరంటే, ఎస్ కేసీఆర్ బాగా చేసిన ప్రజల్లో ఉంది, ఎస్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని రెండో విషయం కూడా ఉంది. అందుకే మాకు 90% సీట్లు వస్తాయి. కాళేశ్వరంతో రాష్ట్ర ఖజానా పైన అప్పుల భారం మోపారు. కాళేశ్వరం కూలిపోతోంది. బహుశా ఇవాళ రేపు నివేదిక కూడా ఇస్తున్నట్టుంది కాళేశ్వరం కమిషన్. కేసీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు, కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు. ఇటువంటి క్యాంపెయిన్ కూడా ఈ పార్టీ క్యాడర్ని డిస్టర్బ్ చేస్తుంది. భారతదేశ రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులని అధికార పక్షం అరెస్ట్ చేయడం ఇది సరా మామూలే. చాలా చూసాం. అరెస్ట్ అవుతారా అంటే చేస్తే వాళ్ళు మూర్ఖత్వం. నిజాన్ని కూడా ఇట్లాంటి విషయాల్లో మీరు నాయకులను అరెస్ట్ చేస్తే పక్కల రాష్ట్రంలో ఏమైంది మనకు తెలియదా? జగన్ జైలు పెడితే ఏమైందో మనకు తెలియదా? రేవంత్ రెడ్డి గారు స్వతహాగా జైలుకు పోయేస్తే ఏమైందో మనకు తెలియదా? ఏమవుతుంది? మహాత్మా గాంధీ లాంటి వాడు సంవత్సరాలు గడిపినాడు జైల్లో ప్రజల కోసం. దిస్ ఇస్ సిలీ వే టు స్కేర్ పాలిటీషియన్స్. మేము జైలు వేస్తాం అది ఇది అన్నాడు, ఎవడు భయపడతాడు? మన అక్రమాలు చేసి దుమ్మిలు చేస్తే లేకపోతే మోసాలు చేస్తే భయపడాలి. కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేసిన ఒక తరుణంలో జైలుకు పంపితే దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. రెండో విషయం కాళేశ్వరం. సార్ మనం కొత్తిల్లు కట్టుకుంటాం, కొత్తిల్లో ఒక గోడకు పర్రబాసింది, ఏం చేస్తామండి మనం? ఆ గోడ తీసేసి కొత్త గోడ వేసుకొని గోడకు పర్రబాసిందని ఇల్లంతా కూలగొడతామండి? ఇది ఎక్కడ పిచ్చండి, నాకు అర్థం కాదు. కాళేశ్వరం అనేది 18 కాంపోనెంట్స్ సంబంధించిన ఒక ప్రాజెక్ట్. ఒక కాంపోనెంట్లో 4 పిల్లలు కుంగితే మొత్తం కాళేశ్వరం మునిగిపోయిందని ప్రచారం చేయడం కరెక్టా నరసింహారావు గారు? కరెక్టేనా అంటారా? డెఫినెట్గా నో. మళ్ళీ మీరు ఏం చేయాలా బాధ్యత ఉన్న గవర్నమెంట్గా? ఆ 4 పిల్లర్లు మీరు రిపేర్ చేసి ఎస్ మేము చేసి చూపించినాం, డెలివరీ చేసినామని చెప్పాలా వద్దా? ఏంటండి రాజకీయం? ఏమవుతుంది దీనివల్ల? ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ ఇచ్చింది కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఇంకో ప్రశ్న కూడా వేస్తారు. మొన్న బనకచెర్ల మీద వీళ్ళు డిస్కషన్కి పోయినప్పుడు మన ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఏం చెప్పారు? శ్రీశైలంలో కూడా డ్యామేజ్ జరిగింది, అది మేము చేయాలా వాళ్ళు చేయాలా అనేది ఒక సందిగ్ధం ఉంది. ఆ లాస్ట్కి ఆంధ్రప్రదేశ్ని ఒప్పించాం, వాళ్ళే చేస్తారు. శ్రీశైలం మీరే కట్టిరు కదా, కాంగ్రెస్ పార్టీ కట్టింది, మళ్ళీ ఎందుకు డ్యామేజ్ అయింది? ఇరిగేషన్ ప్రాజెక్టులు డ్యామేజ్లు కాకుండా ఉంటాయా? దాంట్లో ఎన్డీఎస్సీ ఎందుకు రాలేదు? మళ్ళీ అప్పుడు రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు?
ఎందుకు దీంట్లోనే రిపోర్ట్ ఇస్తుంది? ఎందుకండి దీంట్లో ఏం వెస్టర్న్ ఇంట్రెస్ట్? బీజేపీ కూడా ఉందా? అసలు తెలంగాణలో ఒకటే ఉంది నరసింహారావు గారు, కేసీఆర్ గారి అనుకూల వర్గం, కేసీఆర్ గారి వ్యతిరేక వర్గం. ఈ పార్టీలు ఏవైనా కానీ అన్ని పార్టీలలో ఇదే ఉంది. బీజేపీలో కూడా కేసీఆర్ గారికి అనుకూల వర్గం ఉంది, కాంగ్రెస్లో కూడా కొంత మేరకు ఉంటుంది. బీజేపీలో అయితే ఇప్పుడు విపరీతంగా రేవంత్ రెడ్డి గారికి అనుకూల వర్గం పెరిగిపోయింది. బీజేపీలో రేవంత్ విపరీతంగా. ఎందుకు? కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా పేరు పెట్టి మాట్లాడడం చూసిండ్రా? ఎప్పుడైనా ఆయన ట్వీట్లు వేసినప్పుడు రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేయడం చూసిండ్రా? దాడులు చేస్తామంటాడు. అసలు మీకు సైద్ధాంతకమైన వైరుధ్యం ఉన్న పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. ఆబ్వియస్లీ మా మీద దాడులు చేయడం ఏంటి? నిజానికి కూడా నీ ఒంట్లో ఆర్ఎస్ఎస్ ఒక రక్తం పారుతుంటే నిజానికి కూడా నువ్వు చెప్తున్నావు అంటే సిద్ధాంతం నీకు తల నుంచి ఒంటి కాలు వరకు పట్టించుకుంటే ఏదైతే బీజేపీ సిద్ధాంతం ఉందో, కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడైనా కూడా పురుగుతో సమానంగా చూడాలి బండి సంజయ్ గారు. మీరు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిని ఆయన దూషించడం చూసిండ్రా? రేవంత్ రెడ్డి గారిని మీరు హౌలే అని తిడితే మీ పార్టీ నాయకుడు కేటీఆర్ బండి సంజయ్ గారు తప్పట్టారు. సరే, ముందు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని సన్నాసి, బుద్ధి లేనోడా అని తిట్టలేదా? చాలా. జగన్ వయసులో ఎంత పెద్దవాడు? పెగులు మెల్ల వేసుకుంటాం, కనుగుడ్లతో గోళీలు ఆడతాం. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నిసార్లు తిట్టిండు? అవును. ఏరా ఓరా అనలేదా? మళ్ళీ అది ఒప్ప. డెఫినెట్గా నో. ఇప్పుడు పంచాయతీ చెప్తున్నావు బండి సంజయ్, రెండు దిక్కులు చూసి చెప్పాలి. ఒక దిక్కు పంచాయతీ చెప్తే పంచాయతీ ఎందుకు అవుతుంది? నీ కామెంటరీ అవుతుంది. ఇప్పుడు ఆయన తిట్టింది తప్పు అని నీకు అనిపించవచ్చు, కేటీఆర్ గారు తిట్టింది. వాళ్ళు కేటీఆర్ గారి తండ్రిని, మన తండ్రిని, మీ తండ్రిని, మా తండ్రిని ఎవడ నిత్యం సాగు కోరుకుంటే మీరు ఊరుకుంటారా నరసింహారావు గారు? కోరుకోకూడదు కూడా కదా, అసలు తప్పుగా. రాజకీయాలు పక్కన పెట్టండి, కొడుకుగా మీకు ఎంత ఆక్రోషం వస్తుంది? వస్తుందా రాదా? తల్లిదండ్రులను ఎవడైనా మూడో వ్యక్తి ఒక మాట అంటే మనకి ఎంత ఆక్రోషం వస్తుంది? బ్లడ్ బాయిల్ అవుతుంది. మళ్ళీ కేటీఆర్ గారు బ్లడ్ కాదా? ఆయన అనొద్దా? నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు ముందు ఆయన చావు కోరుకోవడం, ఇట్లా అయిపోతాడు అట్లా అయిపోతాడు మాట్లాడడం కరెక్టా? డెఫినెట్గా నో. మళ్ళీ కేటీఆర్ గారి కోపం రావడం సర్వసాధారణం అండి, సహజం. దానికి ఈయన పంచాయతీ చెప్పేది? అసలు పంచాయతీ బండి సంజయ్ గారు మీరు చెప్పాల్సింది బనకచెర్లలో చెప్పండి. ఇప్పుడు బనకచెర్ల పంచాయతీ అని సింపుల్గా చెప్తానండి. మీరు నేను దాయదులం, మన మధ్యలో 200 సంచుల యొక్క పంచాయతీ ఉంది. ఈ 200 సంచుల యొక్క పంచాయతీ పెద్ద మనిషి ఒక ఆయన వచ్చి, సరే బాబు నీకు 110 నీకు 90 అని పనిచేశాడు. పనిచేసిండు, పక్కలు పెట్టాడు సంచులు, మనకు అప్పచెప్తలేడు. సంచులు అక్కడే ఉన్నాయి, మీరు మాత్రం 20 సంచులు తీసుకెళ్తా అంటారు. నా 90 సంచులు నాకు ఇవ్వాలి కదా. లీగల్ రైట్. మాకేదైతే కేటాయింపు జరిగిందో 930 టీఎంసీల వాటర్ ఏదైతే గోదావరిలో ఉందో, ముందు మాకు అది అప్పచెప్పండి మహాప్రభు, దాని తర్వాత మీరు ఏదైనా చేయండి అంటాను. మీరు పనిచేసి మీ దగ్గరనే అన్ని పెట్టుకొని మాకు రావాల్సింది మాకు ఇవ్వకోకుండా ఆ ప్రాంతానికి ముందు మేము ఇన్ని తీసుకుపోతాం, మాకు ఇంకా ఉంది కదా అంటే ఇది ఎక్కడ పంచాయతీ అండి? ఎందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీరు పంచాయతీ చేయాల్సి అనుకుంటున్నారు బండి సంజయ్ గారు, మీరు దేశంలో అధికారంలో ఉన్నారు, మీరు కమిటీ కూర్చోబెట్టారు. ఆ కమిటీకి అసలు నిజానికి కూడా శాంటిటీ లేదు, వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ట్రైబ్యునల్లో డిస్కషన్ జరుగుతున్నాయి. గోదావరి వాటర్ మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఇంకా అవార్డు ఇవ్వలేదు. అది దేర్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ గోయింగ్ ఆన్. ఆల్రెడీ ఒక హైకోర్టులో డిస్కషన్ జరుగుతున్నప్పుడు లోవర్ కోర్టులో ఇదేంటంటే నాకు అర్థం కాదు. ఆయన కూడా కమిషన్ చేసిండ్రు. దాంట్లో పంచాయతీ చెప్పాల్సింది ఇప్పుడు బీజేపీ పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అజెండాలో బనకచెర్ల అని ఉన్నప్పుడు మీరు పోతారా ముఖ్యమంత్రిగా? అజెండాలో లేదు అని చెప్తున్నారు సీఎం. అజెండాలో ఉంది కదా సార్, మీకు తెలుసు నాకు తెలుసు అజెండాలో ఉందని. ఆయన లేదని చెప్పొచ్చు సార్. ఆన్ పేపర్ గవర్నమెంట్ డిస్కషన్స్ ఎట్లుంటాయి, పేపర్ మీద ఉండేదే ఎజెండా పేపర్ ఉంటుంది. కరెక్టా? మినిట్స్ మామూలుగా ఏమంటాం, దిస్ మినిట్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్, దిస్ అజెండా హ్యాస్ బీన్ డిస్కస్డ్ అంటారు, అవునా కదా? అజెండాలో ఆల్రెడీ ఉన్నప్పుడు మీరు ఎలా మీటింగ్ పోతారు? పోయినారు, మీటింగ్ కూర్చున్నారు, బయటకు వచ్చి అసలు దాని డిస్కషన్ జరగలేదంటే ఎవరిని నమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? రేపు కమిషన్ నాకు తెలిసి 100% ఆంధ్రాకి ఫేవరబుల్గా ఇస్తారు. బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి తెలంగాణ ప్రాంతంలో మా హక్కులని లాక్కపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు కమిటీ ఇస్తున్నారు, 100% ఇస్తుంది. అందుకే కదా వాళ్ళు కమిటీ వేసుకున్నది. ట్రైబ్యునల్ ఉండగా మీరు కమిటీ ఎందుకు వేసారండి? ట్రైబ్యునల్ కదా తేల్చాల్సిందే కదా. మీరు కమిటీ ఎందుకు వేసారు? ఎవరి కోసం వేసారు? దాని తొందర ఏంటి? అసలు ఆ కమిటీకి మీరెందుకు పోయారు తెలంగాణ ముఖ్యమంత్రిగా? బండి సంజయ్ గారు నిజంగా మీరు పంచాయతీ చేయదలుచుకుంటే ఆయనేం తిట్టిండు ఈయనేం తిట్టిండు మొదలు కూర్చొని కోతి పంచాయతీలు అవసరం లేదు. మీరు కూర్చొని బనకచెర్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుపుకోకుండా చూడండి. నిజానికి కూడా కమిటీ
తెలంగాణకు వ్యతిరేకంగా ఇట్లా అవార్డు ఇచ్చినా లేకపోతే ఆర్డర్ ఇచ్చినా దీనికి ప్రైమరీ అక్యూజ్డ్ బీజేపీ పార్టీ అవుతుంది, ప్రథమ ముద్దాయి. నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల మేము ఇంకా మొదలు పెట్టలేదు, కట్టట్లేదు అని చెప్పింది. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్ కదా. సంతోషమే, నేను మళ్ళీ చెప్తున్నా, కమిటీ రికమెండేషన్స్ తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే దీంట్లో మొదటి ముద్దాయి మాత్రం బీజేపీ పార్టీ. ఆబ్వియస్లీ సరే, మంచి సంతోషం, 8 మంది ఎంపీలు గెలిచిండ్రు, కొట్లాడిన తెలంగాణ కోసం. మీరు తెలంగాణ బిడ్డలే కదా, తెలంగాణ రక్తం పారుతుంది కదా మీలో కూడా. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుంది, తప్పేముంది, దట్స్ యువర్ రైట్. ఓకే, సో బనకచెర్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకి నష్టం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరగడం ఒకటే కదా నరసింహారావు గారు. మళ్ళీ అంటారు ఏంది, మళ్ళీ మీరు ఆత్మగౌరవం పంచాయతీ పట్టుకొస్తారు ఏంది. అవునండి, మా హక్కు అది. ఎందుకు మా ఆత్మగౌరవం ఎందుకు దెబ్బతినొద్దు? మా 2 ప్రాంతానికి సమానంగా లీలు డివిజన్ జరిగినప్పుడు లేదా అవార్డు జరిగినప్పుడు ఆ అవార్డుని ఫైనల్ చేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు చేసినాక తీసుకెళ్ళండి, ఎవరు వద్దంటుండ్రు? పంచాయతీ జరగకముందు నా సంచులు నువ్వు ఎట్లా తీసుకుపోతావు అంట. గతంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రోజా ఇంట్లో భోజనం చేసి మొత్తం నీ బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్ళు ఇచ్చేస్తాం, రాయలసీమ సస్యశ్యామలం కావాలని. ఇది ఎట్లుందంటే సీఎం రమేష్ గారు ఇంట్లో కూర్చొని బయటకు వచ్చి చెప్పినట్టే ఉంది. 4 గోడల మధ్యలో ఎవరు లేనప్పుడు చెప్పింది ఎవరో చెప్పి నిజం అనుకుంటే ఎట్లా నరసింహారావు గారు? అయినా కూడా తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతూ ఇంకో ప్రాంతానికి లాభం చేసే పని కేసీఆర్ గారు చేస్తారంటే నేను నమ్మనండి. ఆయనతో దగ్గరగా చూస్తున్న వ్యక్తిగా ఆయన అణువు తెలంగాణకి ఎట్లా లాభం చేయాలా, తెలంగాణ హక్కులను ఎట్లా కొట్లాడాలా, ఆయన జీవితం అంతా దీని మీద దారపోసిన వ్యక్తి మాట కోసం కూడా అట్లా అంటాడంటే నేను నమ్మను. అది ముమ్మాటిగా జరిగిన విషయం. ఇది ఏదో అజెండాలో భాగం. అదే కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో, బీజేపీలో ఉన్న యాంటీ కేసీఆర్ వర్గం మాట్లాడే విషయం ఇదంతా. రైట్ సార్. మీ జిల్లా పాలిటిక్స్కి వస్తే మొత్తం తెలంగాణలో బంగారం లాంటి జిల్లా, బంగారం ఘని రంగారెడ్డి జిల్లా భారతదేశంలో కరెక్ట్, భారతదేశంలో ఇన్ఫ్యాక్ట్. సో అటువంటి ఒక జిల్లాకి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కూడా లేకపోవడాన్ని ఎలా చూడాలి? దౌర్భాగ్యం అనాలి. ఈ విషయంలో నేను 3 సార్లు కూడా మాట్లాడినా. మా ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మరిగుజ్జులు అని చెప్పాలా. నీ పార్టీలో హక్కుల కోసం కూడా నువ్వు కొట్లాడలేక తెలంగాణ రాష్ట్రాన్ని కాదు భారతదేశానికి కూడా ఒక ఎకనామిక్ ఇంజన్ రంగారెడ్డి జిల్లా. నీకు తెలుసో తెలీదో, పర్ క్యాపిటాలో గుడ్గాం జిల్లా తర్వాత 2వ స్థానం దేశంలోనే రంగారెడ్డి జిల్లా. బెంగళూరు రూరల్, చెన్నై రూరల్ ఇవన్నీ కాకుండా మంది నెంబర్ 2 ఉంది బై ఫార్. గుడ్గాం చాలా దగ్గరికి వెళ్ళి అంత ప్రాముఖ్యత, ప్రత్యేకత కలిగిన జిల్లాకి కేంద్ర రాష్ట్ర క్యాబినెట్లో స్థానం లేకపోవడం మా జిల్లాకి నిజంగా సిగ్గుచేటు. మా నాయకులు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న నాయకులు మరుగుజ్జులే అని చెప్పాలి. రంగారెడ్డి జిల్లా అనగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం, కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు అంతా హడావుట్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాస్తవానికి రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదు. ఎందుకు? రీజన్ ఏంటి? చాలా మంది మాట్లాడుతున్నమాట. రీజన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, మా సెంటిమెంట్. సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్ లింక్ టు సెంటిమెంట్, ఒప్పుకుంటారా? కరెక్ట్. సెంటిమెంట్ పాజిటివ్ ఉంటేనే బిజినెస్ పాజిటివ్ ఉంటుంది. సెంటిమెంట్ని మీరు చంపేసిండ్రండి. గవర్నమెంట్లో రెడ్ టేపిజం అంటే పర్మిషన్లు సక్రమంగా రాకపోవడం, అధికారులు విపరీతమైన కరప్షన్, పై లెవెల్లో విపరీతమైన కరప్షన్. ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేయాలన్నా పర్మిషన్ స్థాయిలోనే నమ్మకం, స్పిరిట్ చచ్చిపోతుంది చాలా మందికి. 2 ఇన్వెస్టర్ భయపడుతున్నాడు. ఓకే, ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, లేదా నాకు తెలిసి గత 15 సంవత్సరాల నుంచి ఎప్పుడూ తెలంగాణ ప్రాంతంలో డిప్రిషియేట్ కాలేదు ప్రాపర్టీ రేట్స్. ఓకే, ప్రతి సంవత్సరం తెలంగాణలో 10%, 12%, 5%, ఒకప్పుడు తక్కువలో 20% కూడా ఎదిగిన. సో ఎవ్రీ ఇయర్ రియల్ ఎస్టేట్ మాది పెరుగుకుంటూ పోయింది. ఎప్పుడు మా ప్రాపర్టీ వాల్యూ డిప్రిషియేట్ కాలేదు. ఆంధ్రాలో అయింది మొన్న. సేమ్ తెలంగాణలో కూడా ప్రాపర్టీ రైట్స్ డిప్రిషియేట్ అయిందండి. తెలంగాణలో అర్థం చేసుకోవాలి, ఇది కొట్లాట వాడు మంచివాడా ఈడు మంచివాడా కాదు. నీ ఆస్తుల విలువలు తగ్గుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న కొన్ని పిచ్చి నిర్ణయాల వల్ల నా ఆస్తి ఈరోజు ₹1,00,000 ఉంటే 80,000 పడిపోయింది. 20% డిప్రిషియేషన్ అయింది ప్రాపర్టీ రైట్స్. రంగారెడ్డి జిల్లా అంటే కేవలం రంగారెడ్డి జిల్లాలో పుట్టి పెరిగిన వాళ్ళు మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. మన ఒక విచిత్రమైన బాధ వేసింది. బిడ్డ పెళ్ళికి వచ్చింది, బయట పైసలు ముడతలేవు, భూమి కొంటోళ్ళు లేడు, ఇట్లా చేయాలి. ఆ పెద్ద మనిషి బాధ కాదు, ఊర్లోకి పోతే కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని చెప్తున్నాడు, ఎట్లా చేయాలి బాబు, నా బిడ్డ పెళ్ళికి ఇంకో 2 నెలల పెళ్ళి ఉంది, బయట పైసలు ముడతలేదు,
రూపాయలు వడ్డీకి తీసుకోవాలన్నా కూడా ఎవడు ఇస్తలేడు పేపర్లు తీసుకొని. భూమి అమ్ముదామంటే ఎవడు కొంటలేడు. ప్రతిసారి ఏమనుకుంటారు నరసింహారావు గారు, రియల్ ఎస్టేట్ అనగానే ప్లాట్లు, బ్రోకర్లు, ఫ్లాట్లు, కమిషన్లు ఇదే అనుకుంటారు. కాదండి, రియల్ ఎస్టేట్ వైబ్రెంట్గా ఉంటే నాకు నమ్మకం. నా ఉన్న 1 ఎకరానో 2 ఎకరాలు అమ్ముకుంటే నా చేతిలో పైసలు వస్తాయి. బిడ్డ పెళ్ళో, కొడుకుకి ఉద్యోగానికో, లేకపోతే అవతలు బయటికి పంపడానికో, ఇల్లు కట్టుకోవడానికో నా దగ్గర బ్యాంకులో పైసలు ఉన్నట్టు నమ్మకం అండి, ధైర్యం. నా నమ్మకాన్ని ఈరోజు చంపేసింది కదా. ఆ నమ్మకం లేదు కదా తెలంగాణలో ఈరోజు. ఎవరు కారణం దేనికి? ముమ్మాటికి ప్రభుత్వం బాధ్యత వహించాలి దీనికి. రియల్ ఎస్టేట్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రభుత్వానికి, అధికారానికి దేనికి సంబంధం లేకుండా నేను వేడుకుంటున్నాను. ఐ హోప్ అండ్ ఐ ప్రే రియల్ ఎస్టేట్ కొంచెం మెరుగు అయితేనే నిజానికి కూడా బయట పరిస్థితులు బాగోతాయి. ఏం చేయాలి సార్ మెరుగు కావాలంటే? ఏం చేయాలి? ప్రభుత్వం కొంచెం ఈజీగా ఉండాలండి. నేను హైడ్రాని యాజ్ అ పాలసీ వాళ్ళు చేస్తున్న మంచి పని ఉండొచ్చు, కానీ యాజ్ అ ప్రొసీజర్ మాత్రం తప్పు. ప్రొసీజర్ తప్పు. విపరీతమైన మీ దగ్గర కరప్షన్ పెరిగిపోయింది. హైడ్రాలో ఎంఆర్ ఆఫీస్లలో, రెవెన్యూ ఆఫీసులలో, మున్సిపల్ ఆఫీసులలో విపరీతంగా కరప్షన్ పెరిగిపోయింది. మార్కెట్ స్లో అయింది. మార్కెట్ని ఎట్లా ప్రభుత్వం మళ్ళీ క్యాష్ని సిస్టమ్కి ఇన్ఫ్యూజ్ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేయాలి. మార్కెట్లో మనీ ఫ్లో లేదు అసలు. ఎందుకు? ప్రభుత్వం దగ్గర తప్పు. మీరు ఇన్ఫ్యూజ్ చేస్తలేరు సిస్టంలోకి క్యాష్. బ్యాంకర్స్ స్లో అయిపోయారు, మీ వెల్ఫేర్ మెజర్స్ స్లో అయిపోయింది, మీరు కాంట్రాక్టర్స్కి పైసలు ఇస్తలేరు, ఎఫ్డిఎస్ స్లో అయిపోయింది. ఎట్లా వస్తుందండి క్యాష్ ఈ మార్కెట్లోకి? ఈ 4 యాక్టివ్గా ఉంటేనే కదా మార్కెట్లో క్యాష్ ఉండేది. కరెక్ట్. మార్కెట్లో నుంచి క్యాష్ అంతా మీరు లాగేసి ఎట్లా బిజినెస్ జరుగుతుంది? దీనికి ప్రథమంగా బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వాన్ని. ఓకే సార్, ఓవరాల్గా రియల్ ఎస్టేట్ స్లో ఉందన్నప్పుడు బెంగళూరులో కూడా స్లో ఉండాలన్నా? బెంగళూరు బాగుంది, మన వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి. చెన్నైలో కూడా స్లో ఉండాలన్నా? బాంబే, ఢిల్లీలో కూడా స్లో ఉండాలి. మళ్ళీ అక్కడ మార్కెట్లు ఎట్లా వైబ్రెంట్గా ఉన్నాయి, మన మార్కెట్ ఎందుకు కుప్పకూలిపోయింది? బికాస్ ఆఫ్ సెంటిమెంట్ ఓన్లీ. కోల్కతా, పూణే మార్కెట్లు కూడా ఎందుకు బాగుంటాయి, హైదరాబాద్ మార్కెట్ ఎందుకు కుప్పకూలింది నరసింహారావు గారు? అది తెలిసి హైదరాబాద్ ఫస్ట్ టైం చూస్తుందేమో కదా. 15 సంవత్సరాలు 20 years ఇంత అధ్వానమైన పరిస్థితి మనం చూసాం. ఎవరిని భయపెట్టాలని కాదు, అస్సలు లేదండి ఈ విషయంలో. ఎందుకంటే నాకు తెలుసు ఎన్ని నలిగిపోతున్నాయి జీవితాలు మా జిల్లాలో ప్రత్యక్షంగా చూస్తున్నాను. నాకు తెలుసు ఎంతమంది పిల్లలు పని లేకుండా కూర్చుంటున్నారు, ఎంతమంది భూములు అమ్మలేక, కొనలేక, అప్పులలో బాధపడి ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసు. రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను, నిజంగా కూడా పరిస్థితి అట్లనే ఉంది. మెరుగు చేయాలా, మెరుగు పరచండి అని ప్రభుత్వం వేడుకుంది. 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ ప్రభుత్వం చెప్తున్న మాటలు రియల్ ఎస్టేట్ని ఎన్హాన్స్ చేయలేవా బిజినెస్ని? 4th సిటీ చేస్తే ఒక్క ప్రాంతంకే లాభం జరగవచ్చు, మొత్తం ఓవరాల్ సెంటిమెంట్ పెరుగుతుందా? ఓవరాల్ సెంటిమెంట్ పెరగాల్సింది ఏంటి? గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్కి ఏదైతే మెట్రో అప్పుడు కేసీఆర్ గారు ప్లాన్ చేశారు. దట్ ఈస్ అ రాంగ్ డెసిషన్. ఎవడన్నా బుద్ధునోడు చేస్తాడా నరసింహారావు గారు? ఎవడన్నా బుద్ధునోడు చేస్తాడా? నువ్వు అది క్యాన్సిల్ చేసావు. ఆల్రెడీ ఇన్వెస్టర్స్ లైన్లో ఉన్న ఫార్మా సిటీని నువ్వు క్యాన్సిల్ చేసి అందరి ఇన్వెస్టర్స్ అందరినీ ఇక్కడ చెల్లా చెదురు చేసి 4th సిటీ అంటున్నావు. దాంట్లోకి ఎవడు వస్తాడో తెలియదు. ఎవరు వస్తున్నారు 4th సిటీలో చెప్పండి? ఫార్మా సిటీ అని ఉంటే నేను చెప్తున్నాను, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ దాదాపు దేశంలో ఉన్న ఆల్ బిగ్ ఫార్మా కంపెనీస్ వేర్ రెడీ టు ఇన్వెస్ట్ మనీ ఇన్ దర్. నేను లిస్ట్తో పాటు మీకు ఇస్తా. దాదాపు more than $2.5 billion ఇన్వెస్ట్మెంట్ వచ్చే సంవత్సరం. ఓ మై గాడ్. ఏం చేశారు మీరు? ఓకే, ఏం చేశారు? దాని అంతా క్యాన్సిల్ చేసి 4th సిటీ అని పట్టుకొచ్చి ఈ రోడ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ 4th సిటీకి నార్త్ సౌత్ 2 రోడ్లు ఉన్నాయి. నిలువుగా ఇంకో రోడ్ తీసుకెళ్ళి వాళ్ళ మాడుగుల వరకు రోడ్ తీసుకెళ్తున్నారు. ఓకే, సీఎం రమేష్ గారికి ఇచ్చిన కాంట్రాక్ట్ మాడుగుల వరకు రోడ్ తీసుకెళ్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చి కూడా ఈ రోడ్ కలుపుతున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు నరసింహారావు గారు? మాడుగులు ఎవరు? కలవకుర్తి ఎవరు? ఎందుకు చేస్తున్నారు ఇది? అంటే మీ రియల్ ఎస్టేట్ బాగుంటే సరిపోద్దా? ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇట్లాంటి వివరాలు. సో రేవంత్ రెడ్డి గారు బేసిక్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తెలిసిన వ్యక్తి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆయన ఫైనాన్షియల్గా నేను నిలదొక్కున్నానని చెప్తూ ఉంటారు. సో అటువంటి వ్యక్తి సీఎం అయిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం అనేది సర్ప్రైజింగ్గా ఉంది. సరే, దాంట్లో నాకు ఒక కామెంట్ ఉంది కానీ ఐ రిజర్వ్ ఇట్ ఫర్ సమ్ అదర్ డే. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. చివరిగా కేటీఆర్ గారి గురించి ఏం చెప్తారు? కేటీఆర్ గారు చాలా టార్గెట్ అవుతున్నారు, ఈ మధ్య చాలా యాక్టివ్ అయ్యారు, ఆయన బయట బాగా తిరుగుతున్నారు, ప్రతిపక్షాలు కూడా చాలా టార్గెట్ అయ్యారు. అప్పుడప్పుడు రామరత్నం కూర్చున్నప్పుడు చెప్తా, మీరు అదృష్టవంతుడు అన్న. అరే ఏమి ఇంత తిట్లు తింటూ ఇంత టార్గెట్ అవుతూ నీకు ఎట్లా అదృష్టంగా అనిపిస్తుందని. రాజకీయాల్లో థ్రెట్ అనిపించినోన్నే టార్గెట్ చేస్తారు. రాజకీయాల్లో ఫినిష్ చేయాలా, లేకపోతే నేను ఫినిష్ అయిపోతా అనుకున్నోన్నే అటాక్ చేస్తారు. అందుకే కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. అందరికి తెలుసు. ఈ మధ్యకాలంలో చాలా టార్గెట్ అవుతుంది సార్. ఈ మధ్యకాలంలో ముందు నుంచి రామన్నే టార్గెట్. అప్పుడు క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం, రాజకీయాలు ఇవన్నీ బుల్షిట్, ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ బుల్షిట్ చేస్తున్నారు. నమ్మరు.
పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో పెళ్ళిళ్ళైనాయి అన్నారు, ఏమైనా జనాలు ఊరుకున్నారా? ఈ క్యారెక్టర్ అసాసినేషన్, పర్సనల్ క్యారెక్టర్ అసాసియేషన్ నీకు అప్పుడప్పుడు టెంపరీగా నీకు సంతోషం వేయడానికి పనికి వస్తుంది, కానీ జనాలు ఇవన్నీ పట్టి ఓట్లు వేయరండి. మీరు అనుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ అనో అదనో ఇదనో మాట్లాడితే జనం. యాజ్ అ లీడర్ కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, యాజ్ అపోజిషన్ లీడర్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం విజన్ చూపగలుగుతున్నాడు తెలంగాణకే కానీ భారతదేశానికే కానీ, ఏం విజన్ చూపగలుగుతున్నారు అనేది జనాలు చూస్తారండి. ఇవన్నీ బుల్షిట్. కేటీఆర్ గారు టార్గెట్ కావడం అంటే ముమ్మాటికి మా ప్రాంతానికి, మా పార్టీకి, రేపు కాబోయే నాయకుడు కాబట్టే టార్గెట్ అవుతున్నాడు. దానికి మించి ఏం లేదు. ఓకే, దాంట్లో ఎవరు టార్గెట్ చేసినా అదే కారణం ఉంటుంది. ఓకే, ఇంకా ఆయన ఇంకా టార్గెట్ చేస్తూ ఉండడం ద్వారా లీడర్ తప్పదండి, ఆయనకు తప్పదు. దట్స్ లైఫ్ హి హస్ చూసన్. ఆయనలో ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి జనాలు ఆ థ్రెట్ చూస్తున్నారు కాబట్టి ఆయన టార్గెట్ చేస్తున్నారు. దానికి మించి ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ నరసింహారావు గారు, థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఇది కార్తిక్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తున్నటువంటి DHR TV.